హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రేవంత్ సర్కార్కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. రంగనాథ్ మీద నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి అతనిని హైడ్రా కమిషన్ పదవి నుంచి తప్పించి ఐజీ స్థాయి లాంటి మరో వ్యక్తిని నియమించాలని సీఎస్కు ఆదేశాలు పంపించింది. ఒక ప్రభుత్వ అధికారి విషయంలో హైకోర్టు ఇంత కఠినంగా నిర్ణయం ఎందుకు తీసుకుంది? మరి రంగనాథ్ను సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ తీసుకొస్తాడా? హైడ్రా వల్ల ప్రజలకు లాభమా నష్టమా? ఇలాంటప్పుడు హైడ్రా సాధించిన విజయాలేంటి చూద్దాం. హైడ్రా అంటే పల్లె ప్రజలకు అంతగా తెలియకపోయినా పట్టణ వాసులకు మాత్రం బాగా తెలుసు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ కబ్జాదారులకు అక్రమ కట్టడాలు కట్టిన వాడికి హైడ్రా వణుకు పుట్టించింది. బుల్డోజర్లతో జేసీబీలతో రంగంలోకి దిగి అంతా నేలమట్టం చేసేసింది. అక్రమంగా నిర్మించింది ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా సరే గంటల్లోనే కూల్చివేసేది. ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా నిర్దాక్షిణ్యంగా వాటిని నేలమట్టం చేసేది. ఎమ్మెల్యే ఎంపీ ఎవరూ ఆపేందుకు ప్రయత్నం చేసినా వెనకడుగు వేయకుండా హైడ్రా ఓ మినీ యుద్ధమే చేసింది. హైదరాబాద్లో హైడ్రా పుట్టించిన భయం అంతా ఇంత కాదు. అందుకే హైడ్రాకు వ్యతిరేకంగా అంతే రీతిలో హైకోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక హైడ్రాను ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ను కమిషనర్గా నియమించారు. అంతేకాకుండా హైడ్రాకు విస్తృతమైన అధికారాలు కల్పించి నిర్ణయం తీసుకున్నారు. ఇక దాంతో రంగనాథ్ ధైర్యంగా ముందుకెళ్లారు. హైదరాబాద్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలు, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఒక్కొక్కటిగా లిస్టు తీసి వాటి పని పట్టారు. అందులో భాగంగా 6 చెరువులకు హైడ్రా పునరుజ్జీవనం పోసింది. మరో 20 చెరువులు పునరుజ్జీవనం పోసుకునేందుకు రెడీగా ఉన్నాయని హైడ్రా ఇటీవలే ప్రకటించింది. కాకతీయుల కాలం నుంచి హైదరాబాద్ను పరిపాలించిన నవాబ్ల వరకు ప్రజల అవసరాల కోసం ఎన్నో చెరువులను నిర్మించారు. అలాంటి చెరువులను పూడ్చేసి వాటి స్థానంలో ఇప్పుడు ఎన్నో అపార్ట్మెంట్లు వెలిశాయి. అలాంటి వాటి లిస్టు తీసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ కట్టడాలను ఎన్నింటినో తొలగించారు. అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటకు మళ్లీ ప్రాణం పోసి 7 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ ల్యాండ్లను కబ్జా చేసి వారి భరతం పట్టి దాదాపు 2500 ఎకరాల భూమిని కాపాడారు. 1,50,000 కోట్ల ఆస్తులను కబ్జాదారుల నుంచి వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పారు. అందుకే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఎన్నో కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్ ప్రజలకు మంచి చేయాలని భావించింది. అందులో భాగంగా మూసీ నదిని ఆ ఉన్న నిర్మాణాలను తొలగించి వాటిని వేరే స్థలంలో ఇల్లు కేటాయించి నదిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంది. హైడ్రా వాటిని కూడా తొలగించి కొంతమంది పేదలకు ఆశ్రయం లేకుండా చేసిందనే ఆరోపణలను మూటగట్టుకుంది. రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు కూల్చడంతో వందల మంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చేశారు. అపార్ట్మెంట్లలో ఉండే సామాన్య ప్రజలు ఒకానొక సమయంలో హైడ్రా వల్ల అలసిపోయారు. దయాదాక్షిణ్యాలు లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేశారంటూ హైడ్రా పైన ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఒకవేళ రాత్రికి నోటీస్ ఇస్తే తెల్లవారేసరికి అక్రమ కట్టడాలను హైడ్రా పూర్తిగా తొలగించేసేది. ఖాళీ చేసేందుకు సమయం కూడా ఇవ్వకుండా ఎన్నో కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేసేసింది. అలా రంగనాథ్ పైన నమోదైన కేసులే హైకోర్టులో ఎన్నో ఉన్నాయి. కమిషనర్ రంగనాథ్ పైన నమోదైన కేసుల విషయంలో విచారణకు రావాలని హైకోర్టు పలుమార్లు ఆదేశించినా ఆయన మాత్రం ప్రత్యక్షంగా హాజరు కాలేదు. కొన్నిసార్లు జూమ్ మీటింగ్ల ద్వారా విచారణకు హాజరైనట్టు కోర్టు వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశించినా ఎందుకు హాజరు కావడం లేదంటూ పలుమార్లు ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా రంగనాథ్ పైన 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి. దీంతో ఇటీవలే మరోసారి హైడ్రా కేసును విచారణ చేసిన హైకోర్టు ఏకంగా రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంతో రేవంత్ సర్కార్కు గట్టి షాక్ తగిలినట్లయింది. ప్రతిపక్షాలు కూడా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్నాయి. దీంతో అధికార పార్టీకి హైడ్రా విషయంలో చెడ్డ పేరు మూటగట్టుకున్నట్లయిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హైడ్రా ఉద్దేశం మంచిదే అయినప్పటికీ చేసిన విధానం తప్పనే భావన అందరిలో కలుగుతుంది.
అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించే క్రమంలో వాటిలో నివసించే మధ్యతరగతి ప్రజల ఆవేదనను హైడ్రా అర్థం చేసుకోలేదని ఆరోపణ వస్తోంది. ఇల్లు ఖాళీ చేసేందుకు సమయం కూడా ఇవ్వకుండా ఎంతో మందిని రాత్రికి రాత్రి రోడ్డు మీదకు తీసుకొచ్చాయని ఎంతో మంది ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్రమ స్థలంలో బిల్డర్ నిర్మించిన అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొన్న మధ్య తరగతి వాళ్ళే ఎక్కువ నష్టపోయారు. ఆ విధంగా హైడ్రాకు వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. కానీ హైడ్రా సాధించిన విజయాల పట్ల ఎంతో మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైకోర్టు నిర్ణయంతో హైడ్రాకు బ్రేక్ పడింది. రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లాలని భావిస్తోందట. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి రంగనాథ్ను మళ్లీ హైడ్రా కమిషనర్గా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన రేవంత్ రెడ్డి ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి ముందుకు ఎలా వెళ్లాలనే దానిపైన చర్చలు జరుపుతున్నారట. రంగనాథ్ను ఎలా అయినా మళ్లీ బ్యాక్ తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రంగనాథ్ను రేవంత్ రెడ్డి మళ్లీ వెనక్కి తీసుకొస్తాడా లేక వేరే వారిని ఆ పదవిని కట్టబెడతారా అనేది చూడాలి.